కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ వంటి కళాకారుడు మళ్ళీ ఈ భూమి మీద పుట్టడం అసాధ్యం. ఇలా అనటం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. సంగీత ప్రపంచం, ఆయన అభిమానులు దీనిని బలంగా నమ్ముతారు. ఎందుకంటే మైఖేల్ కేవలం సింగర్ మాత్రమే కాదు, అద్భుతమైన డాన్సర్, రైటర్, కంపోజర్ కూడా. ఆయన సృష్టించిన మూన్ వాక్ వంటి డాన్స్ స్టెప్స్ ని నేటికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నిత్యం చూస్తూనే ఉంటారు. ఇక ఆయన థ్రిల్లర్ ఆల్బమ్ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్గా రికార్డు సృష్టించింది. 13 గ్రామీ అవార్డులు, 26 అమెరికన్ మ్యూజిక్ అవార్డులు ఆయన ఘనతకు నిదర్శనం. మైఖేల్ జాక్సన్ తన సంగీతం ద్వారా జాతి వివక్ష గోడలను బద్దలు కొట్టారు. నల్లజాతి కళాకారులకు అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు రావడంలో కీలక పాత్ర పోషించారు. కేవలం వినోదం మాత్రమే కాకుండా ప్రపంచ శాంతి, పర్యావరణం కోసం ఎర్త్ సాంగ్, హీల్ ద వరల్డ్ వంటి పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. సుమారు 39 స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇచ్చి గిన్నిస్ రికార్డులో నిలిచారు. ఏ ఇంటర్నెట్ లేని కాలంలోనే ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఆయన పేరు చేరింది. నేటికి ఆయన ప్రభావం ఆధునిక పాప్ కళాకారులపై స్పష్టంగా కనిపిస్తుంది. కానీ జాక్సన్ లెగసీని ఆయన కుటుంబం నుంచి ఎవరూ కొనసాగించలేదు. అయితే మైకేల్ జాక్సన్ బయోపిక్ను ప్రపంచానికి చూపించాలని ఆయన అన్న కొడుకు జాఫర్ ముందుకొచ్చారు. తాజాగా ఆ మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు. మైకేల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఆంటోయిన్ పూక్వా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో మైకేల్ జాక్సన్ గా ఆయన జాఫర్ కనిపించనున్నారు. ఆయన మరణించిన 16 ఏళ్ల తర్వాత ఈ మూవీ రానుంది. మైకేల్ బాల్యం నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన ప్రయాణాన్ని ఈ మూవీలో చూపించనున్నారు. ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 10,000 కోట్ల రూపాయలు రాబట్టవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు 400 కోట్లకు పైగానే ఫ్యాన్స్ ఉన్నారని అంచనా.